పొరపాటున కూడా మీ తమ్ముడి భార్యతో నువ్వు అస్సలు సంబంధం పెట్టుకోకూడదు. ఎందుకంటే మరణమే కాదు, కొంతమంది మాటలు కూడా మనిషిని నిలువులా చంపేస్తాయి. నిజమే కదా! గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు. కానీ తృప్తిగా జీవించడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది అని నువ్వు తెలుసుకో. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉన్నారు నీ చుట్టూ. జాగ్రత్తగా ఉండు. డబ్బు లేకపోవడం దరిద్రం కాదు. లేదు అని అనుకోవడమే అసలు సిసలైన దరిద్రం అంటే. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి అని నువ్వు గుర్తుంచుకోవాలి. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు ఎంత దూరంగా ఉంటే నీ జీవితానికి అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత మంచిది. మనం అంటే నచ్చని వాళ్ళని కూడా మనం నచ్చేలా చేసే సత్తా కేవలం ఒక డబ్బుకి మాత్రమే ఉంది అని నువ్వు గుర్తుంచుకో. ఒంటి మీద ఉన్న బంగారం వల్ల కంటే పక్కనున్న మంచి స్నేహితుని వల్లే మన విలువ పెరుగుతుంది అని నువ్వు గుర్తుంచుకో. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు నీ ముందే నీ మాట మాట్లాడతారు, నీ వెనక నీ గురించి చెడుగా మాట్లాడతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు ఒక పనిని చేయగలను అని నమ్మావు అంటే ఇక ఆ పని సగం పూర్తయిపోయినట్లే. నువ్వు అలా నమ్మకాన్ని కోల్పోతే నువ్వు ఎంత ప్రయత్నించినా ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే నలుగురిలో నీకు అంత గౌరవం లభిస్తుంది. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది. నిలబెట్టుకుంటేనే కదా జీవితం అనేది నీకు మిగులుతుంది. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది. కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసే వరకు శాశ్వతంగా నీతోనే ఉంటుంది. నీకు ఎంతమంది తెలుసో ముఖ్యం కాదు. నీకు అవసరం ఉన్నప్పుడు పక్కనే నీకు తోడుగా ఎందరు ఉన్నారు అన్నదే నీకు ముఖ్యం. నీది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది నీకే దక్కి తీరుతుంది. అది వస్తువైనా, మనిషైనా, ప్రేమైనా సరే. గుర్తుంచుకో. కష్టమనేది నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మరి నష్టమనేది ఎవరిని నమ్మాలో నీకు తెలియజేస్తుంది. దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి. కానీ మనుషులు మాత్రం చిన్నప్పుడు దగ్గరగా ఉన్నా వాళ్ళు పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ దూరమైపోతూ ఉంటారు. ఎంత విచిత్రమో! నమ్మకం మనపైన కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్లపై పెడితే జీవితంలో ఏదో ఒకటి నువ్వు సాధించగలవు. పైకి కనిపించేంత అందంగా, అద్భుతంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు అంతే. తప్పు లేని చోట అస్సలు తలవంచకు. నమ్మకం లేని చోట వాదించకు. విలువ లేని చోట నువ్వు అస్సలు అడుగు పెట్టకు. నువ్వు జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకో. తరువాత ఎదిగాక నోటిని నీ అదుపులో ఉంచుకుంటే జీవితమే నీ వశమైపోతుందని నువ్వు తెలుసుకో. చెయ్యి పట్టుకొని నడిపించిన వాళ్ళని, చెయ్యి పట్టుకొని నడిచే వాళ్ళని ఎప్పటికీ కూడా నువ్వు విడిచిపెట్టకు. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకి తప్పు చేసిన ప్రతిసారి మరణమే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లోపాలు ఉంటే చెప్పాలే కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా పరిపూర్ణం కాదు. ఎవ్వరు కూడా అంత పర్ఫెక్ట్గా ఉండరు. ఎదుట వ్యక్తిని చూసి అసూయపడ్డం వల్ల నువ్వు ఇంకా దిగజారుతావే తప్ప చేసేది ఏమీ ఉండదు అని నువ్వు తెలుసుకో. అణువంతైనా అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్నా సరే అది వ్యర్థమే అవుతుంది. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఆలోచించు. కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం, కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటాయి. కానీ అవి ఎవ్వరికీ కనిపించవు, అసలు గమనించరు. నీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా నీ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అన్నదే ఇక్కడ ముఖ్యమని తెలుసుకో. అలవాట్లనేటివి ఆయుధాలు లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా అమాంతం కిందకి పడేస్తాయి.
ఎప్పుడు కూడా మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే కదా ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది. బాధ్యత అనేది ఎప్పుడూ బరువుగానే ఉంటుంది. సమర్థులు మాత్రమే దాన్ని సక్రమంగా నిర్వర్తించగలరు అని తెలుసుకో. అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. కానీ దురదృష్టవంతుడు ఎంత కష్టపడ్డా సరే వాడిని దరిద్రం అనేది వెక్కిరిస్తూనే ఉంటుంది, వెనక్కి లాగుతూనే ఉంటుంది. ఎంత విచిత్రమో కదా. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీ బ్రతుకి. అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకి. ఇష్టమైన వాళ్ళ మీద కోపం వస్తే ఒంటరయ్యేది నువ్వేనని నువ్వు తెలుసుకో. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు అనేది సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది. మంచి అనేది కష్టాలతో మొదలై సుఖంగా నువ్వు జీవితాంతం బ్రతికేలా చేస్తుంది. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు ఎరిగినా సరే దాని కింద ఒక్కరు కూడా నిలబడలేరు. ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించు. ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు, కానీ మాట తీసుకున్న వాళ్ళకి అదే నమ్మకం, అదే భరోసా. చెప్పాలంటే అదే జీవితం. నిజాయితీ లేని బంధాలకి బజారులో దొరికే వస్తువులకి పెద్ద తేడా ఏముండదు. అవసరానికి వాడుకోవడం లాంటివే ఇవి రెండూ కూడా. గతం గురించి ఆలోచిస్తే నువ్వు అక్కడే ఉండిపోతావు. చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తేనే కదా జీవితంలో ముందుకు వెళ్ళగలవు. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయి బ్రతకలేము, అలా అని గుర్తొస్తే అసలు భరించలేము. నువ్వు వేసుకున్న బట్టలు నీ బాహ్య సౌందర్యాన్ని చూపిస్తాయి, నువ్వు మాట్లాడే మాటలు నీ మానసిక సౌందర్యాన్ని చూపిస్తాయి అని నువ్వు తెలుసుకోవాలి. బట్టలు అందంగా ఉన్నా లేకపోయినా సరే నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న బట్టలకే ఇక్కడ విలువ ఇస్తున్నారు. ఎంత విచిత్రమో కదా. ఏ బంధంలోనైనా సరే చెప్పే చనువు, అడిగే చొరవ రెండూ ఉండాలి. అప్పుడే ఆ బంధం అనేది కలకాలం నిలుస్తుంది. వినని వాళ్ళ గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా సరే. నీ మాటకి విలువ ఇవ్వని వాళ్ళకి ఏం చెప్పినా, వారి కోసం నువ్వు ఏం చేసినా సరే నీ విలువ తగ్గిపోతుంది అని నువ్వు తెలుసుకో. నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకులే అనుకుంటే ప్రతిదీ కూడా నీకు బరువు అవుతుంది. జీవితం నువ్వు అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఖచ్చితంగా శిక్షను అనుభవించే తీరాలి. తమ్ముడి భార్యతో సంబంధం అస్సలు పెట్టుకోకండి. 5 నిమిషాల సుఖం కోసం రక్త సంబంధాన్ని తెంచుకోవాల్సిన పరిస్థితి మీకు వస్తుంది అని గుర్తుంచుకో. ఎదగాలంటే ఒదిగి ఉండాలి. కొండంత సహనాన్ని నరాల్లో నింపుకొని ముందుకు సాగాలి. అప్పుడే కదా బాగుపడతావు. జీవితం అనేది చాలా చిన్నది. నీ కోపాన్ని, అహంకారాన్ని, బాధలని గెలిపిస్తూ నీ సంతోషాన్ని ఓడించకు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం గొప్ప విషయం కాదు. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే కదా గొప్ప విషయం అంటే. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.